Hello everyone and welcome to myself Salja. So ఈ వీడియోలో మా మమ్మీ కొన్ని సర్కిల్స్ రిపోర్టింగ్ చేసి కొన్ని మినియేచర్ ఐటమ్స్ పడుతుంది ఈ పాట్లో. జింటూ నేను మినియేచర్కి అయితే ఏం కొనలేదు, మా ఇంట్లో ఉన్నవే అంటే అవి యూజ్ చేద్దామని అనుకుంటున్నా. ప్లేస్ సరిపోతే అంటే స్మాల్ మనం పెట్టే కాస్ట్ బట్టి సైజ్ ఉంటాయి. చిన్న చిన్నవి తీసుకున్నాను. నీకు ఇష్టమా జింటూ సక్యులెంట్స్? అవును, ఇష్టం నాకు. మర్చిపోయారా, ఎప్పుడైనా నర్సరీకి వెళ్తే ఎప్పుడైనా సక్యులెంట్స్ అడిగేవాళ్ళు కదా? నేను ఎక్కువ క్యాక్టస్ అడిగేవాడిని. క్యాక్టస్ ఉంది అక్కడ. క్యాక్టస్ అంటే వేరే పాట్లో పెట్టాము. సక్యులెంట్స్ కూడా పెట్టడానికి ఇవి చాలా బాగుంటాయి సెరమిక్వి. ఇవి కొంచెం లార్జ్ సైజే ఉన్నాయి పార్ట్స్. ఇవి 2 తీసుకున్నాను. వైట్ కలర్లో ట్రై చేశాను బట్ దొరకలేదు. సో గ్రే కలర్ మా హస్బెండ్ నచ్చాయంట, తీసుకోమంటే 2 తీసుకున్నాను. ఒకటేమో అక్వాటిక్ ప్లాంట్స్ ఉంటాయి కదా మనకి, కాయిన్ ప్లాంట్స్ ఇవన్నీ. సో వాటర్ వేసి అవి పెట్టాను, అది చూపిస్తాను లాస్ట్లో. ఇవి సక్యులెంట్స్ పెడదాం అనుకొని సాయిల్ వేసి పెట్టాను. సక్యులెంట్ పాటింగ్ మిక్స్ ఎలా అంటే నేను యూజ్ చేయడము కొద్దిగా రెడ్ సాయిల్ ఉంటుంది కదా, ఎర్రమట్టి, తర్వాత ఎంత మనము రెడ్ సాయిల్ తీసుకున్నామో అంత శాండ్, ఇసుక, ఇంకొకటి వర్మీ కంపోస్ట్ ఉంటే అది కొద్దిగా యాడ్ చేశాను. పర్లైట్ మీ దగ్గర ఉంటే చూడండి. నా దగ్గర కొంచెం అంటే సక్యులెంట్స్ది మిక్స్ చేసింది సాయిల్ మా సిస్టర్ ఉంటే ఇచ్చింది. ఈవెన్ బొగ్గులు ఉన్నాయనుకోండి చిన్న చిన్నవి, ఆ బొగ్గులు కూడా యాడ్ చేయొచ్చు సక్యులెంట్స్కి. ఎప్పుడు సక్యులెంట్స్ని పెట్టే సాయిల్ లూజ్గా ఉండాలి, టైట్గా ఉండకూడదు. ఓన్లీ రెడ్ సాయిల్ అలా వేసామనుకోండి, వాటర్ అలా స్టోర్ ఉండేసి అవి కుళ్ళిపోతాయి ప్లాంట్స్. కరెక్ట్ ఈ బౌల్కి సరిపోయింది, ఎక్స్ట్రా లేదు. ఇంట్లో మిక్స్ చేసుకొని పెట్టుకున్నాను. దీంట్లో వాటరింగ్ కూడా చేశాను లైట్గా, ఎందుకంటే ముందే వాటరింగ్ చేస్తే బెటర్ కదా అని. ఇప్పుడు ఒక్కొక్కటి మనం రిపోర్టింగ్ చేసుకున్నాము. నేను తీసుకోవడం అన్నీ అంటే ఒక్కొక్కటి ఒక వెరైటీ తీసుకున్నాను, అన్ని డిఫరెంట్ తీసుకున్నా బట్ స్మాల్ సైజు. సో మా మమ్మీ కొన్ని మినియేచర్ ఐటమ్స్ తీసుకోండి ఇంట్లో నుంచి, అవి ఏంటో చూస్తాను. స్టడీ రూమ్లో 4 బుద్ధావి ఇలాంటి షో పీసెస్ ఉన్నాయి. మా మమ్మీ ఒకటి తీసుకుంది వాటి నుంచి. సో ఇది బ్లూ కలర్ బుద్ధ అనమాట. బుద్ధ వైట్ కలర్ బాగుంటుంది కదా చిన్నది, తర్వాత ఎప్పుడైనా ప్లాన్ చేస్తాను. ఇప్పుడైతే బ్లాక్ ఉన్నింది. కొద్దిగా స్టోన్స్ ఇక్కడ బుద్ధ పెట్టడానికి స్టోన్స్ వేద్దాం. సో ఇదేంటంటే వైట్ స్టోన్స్ అనమాట. మాస్ బెడ్రూమ్లో ఉన్నాయి కదా వైట్ స్టోన్స్. ఫ్లవర్ వేసుకుందాం. జింటూ ఇక్కడ ఒక ప్లాంట్ పెడతాం బుద్ధ వెనుక, బాగుంటుంది. జేడ్ ప్లాంట్ పెట్టి జేడా. ఇది జేడ్ ప్లాంట్. సర్కిల్ అంట, సక్యులెంట్ వెరైటీ అంతే. అవి సర్కిల్స్లో ఉన్నాయి. భలే ఎందుకు నాకు చూస్తే కొంచెం ట్యాంగిల్ హార్ట్ లాగా అనిపిస్తుంది, అలా అనిపిస్తుంది. సరే ఇంకోటి ఇది కూడా పెడదామా, బాగుంటుంది. సో ఇదేంటంటే నా ఫేవరెట్ చాక్లెట్. ఇది టచ్ చేస్తుంటే ఎంత సాఫ్ట్గా అనిపిస్తుందో, చాలా బాగుంది. ఇది దీని పాట్ నుంచి తీనా అది మా అంత డ్రైగా ఉంది. మీ డ్రై లీవ్స్ ఏమైనా ఉంటే తీసేసి పెట్టండి. కానీ కొంచెం కేర్ తీసుకోలేదనుకో ఈ ప్లాంట్స్ తొందరగా ఇదైపోతాయి. ఈవెన్ మనము ఇలా వెదర్ కూడా చూసుకుంటూ ఉండాలి. సమ్మర్లో కేర్ఫుల్గా ఉండాలి, మరీ ఎండలో పెట్టకూడదు. కొందరికి ఇండోర్ పెట్టుకోవడం సక్యులెంట్స్ ఇష్టం కదా. ఇండోర్ ఎలా అంటే బ్రైట్ లైట్ అనేది 3 hours కంపల్సరీ అనమాట సక్యులెంట్స్కి, 3 to 4 hours. లాస్ట్ టైం ఒకసారి నేను ఇండోరే పెట్టాను. ఆ వింటర్ సీజన్లో అంటే మధ్యలో 2 days అలా మనం వీక్లీ 1 or 2 days బయట పెడితే బెటరు. కానీ అంత కేర్ తీసుకోలే నేను. వింటర్లో నావి అంత సర్వైవ్ అవ్వలేదు, తర్వాత తీసుకురాలేదు. ఈసారి అయితే నేను బాల్కనీలోనే పెడుతున్నా, ఇండోర్ ఏం పెట్టట్లేదు. బ్రైట్ లైట్ కంపల్సరీ కదా వీటికి. ఇండోనేషియా వెళ్ళినప్పుడు ఎన్ని రాక్స్ ఉంటాయో, బీచ్ లో మేము వాకింగ్ చేస్తుంటే మనకి ఈ స్టోన్స్ భలే ఉంటాయి కలెక్షన్ అన్న. కొన్న అవసరం లేదు, బట్ మనకి ఇలా ఫ్లైట్ లో వచ్చేటప్పుడు అన్ని ఎక్కువ తీసుకురావడానికి వెయిట్ ఉండదు కదా. ఇదా స్టోన్స్ మీద బుద్ధ రిలాక్స్ అవుతున్నట్టుంది నేచర్లో. భలే ఉంది. మా వైట్ కలర్ కొందాం నాన్న. సో ఇక్కడ నుంచి చూస్తే సూపర్ ఉంది. ఇవన్నీ పడతాయో లేదో జింటూ. ఇలా వైట్ మార్బుల్స్ ఉంటాయి కదా, అమ్మ కొన్ని వాళ్ళు అయితే చాలా పెట్టేస్తారు మినియేచర్. ఇక్కడ మెడిటేషన్ దగ్గరికి వెళ్ళాలంటే ఒక రోడ్లా పెడదాం జింటూ. అదే అదేంటమ్మా వద్దా? అవునులే, ఫారెస్ట్లో కొంచెం రోడ్ బిల్డ్ చేస్తారు, కానీ ఎవరు చేస్తారు అసలు? లేదు, ఇక్కడ వాటర్ వేసి మనం ఫ్లవర్స్ పెడదాం. ఇక్కడ ఏదైనా వాటర్ ఫాల్ లాంటిది హోమ్ సెంటర్లో ఉంటాయి కదా, అలాంటివి పెడితే బాగా ఉంటుంది. బాల్కనీలో పెడదాం.
వాటరింగ్ అన్నది 1 వీక్కి 10 డేస్కి ఒకసారి చెక్ చేసి కంప్లీట్ డ్రై అయ్యాక వాటరింగ్ చేయాలి. ఎందుకంటే సక్యులెంట్స్ అంటేనే మనకు కావాల్సినంత వాటర్ ఆ లీవ్స్లోనే ఉంటుంది. వాటరింగ్ అన్నది కేర్ఫుల్గా ఉండాలి, లేదంటే ఆ ప్లాంట్ అంతా కుళ్ళిపోతుందని. పెద్ద ప్లాంట్స్ అన్ని బ్యాక్ పెడదాం జింటూ, చిన్నవన్నీ ఇట్లా పెడదాం. సో ఇక్కడ పెద్దది కదా ఇది, ఇక్కడ బ్యాక్ పెడదామా? ఇది ఎక్కువ నీళ్ళు ఊడిపోతుంది. పెడతావా? ఆ సాయిల్ అలా ఉంటుందిలే, మనం పెడతాము. కొంచెం గుంజు తీయాలి. లీవ్స్ పెట్టు, మెల్లగా చిరిగిపోతుంది. ఫ్లవర్స్ లా ఇవి కొంచెం రోజ్ ఫ్లవర్స్ లా ఉన్నాయి, అబ్జర్వ్ చేసావా? అవును, కొంచెం నాకు కూడా ఎలా అనిపించింది. అయ్యో జింటూ, అటు పెట్టింటే బాగుంది. డైరెక్ట్ పెట్టు ఇంకా మొత్తం అంతా సాయిల్ విడిపోయింది. సరే ఇలాగ బాగుంది కదా. ఇప్పుడు కొంచెం పెద్ద సైజ్ కావాలనుకోండి, దీని డబుల్ కాస్ట్ ఉంటుంది. చాలా చిన్నవి తీసుకున్నాను నేను, ఎందుకంటే దీంట్లో ఎక్కువ పట్టాలి కదా. ఇంకోటి నెక్స్ట్ మీకు ఎంత బాగుందో అర్థం కావట్లేదు. ఇక్కడ నుంచి బాగుంది, ఇక్కడ నుంచి నైట్ టైం ఇంకా క్యాండిల్ పెడదాం. ఇక్కడ పెట్టాలా? కాదు నేను చెప్తాను. ఇక్కడ పెట్టాలి. హోల్డ్ చేశాక నువ్వు అది తీసిస్తా, పెట్టు. తీసావా? ఒక్కోసారి రాకపోతే తీయకు, విరిగిపోతుంది. పెట్టు. ఇలానా? అంతే. టీ వస్తుంది. నేను సాయిల్ వేస్తాను. బలం ఇదేంట్రా బాబు ఇలా ఉంది, కొంచెం డిఫరెంట్ ఉంది. చూస్తే కొంచెం గూస్ బాంబ్స్ లా ఉంది. కొంచెం నేను ప్లేస్ వదులుతున్నా, ఎందుకంటే దాని ప్లేస్ సరిపోవాలి కదా ఒక్కొక్క సక్యులెంట్స్ కి. ఒకసారి నేను ఇలా చూస్తాను. భలే ఉంది కదా. ఇంకోసారి తీస్తావా? అది మూడు మీద ఇంకోసారి అది వేరే తెమ్మని చేద్దాం. ఏం అంత చిన్న ఉంది, అందుకే ఇక్కడ పెట్టాను. ఈ 10 రూపీస్ ఎంత కాస్ట్? 50 రూపీస్. దేనికి 50? ఇది అంత కాస్ట్ ఎక్కువే ఉంటాయిరా. 50 to 5 50 అంటే బెటరే. 5 ఐస్ క్రీమ్స్ కొనుక్కోవచ్చు 50. Are you ice cream fan? Comment down below. ఆపుతావా? ఏది నువ్వేం తీసావు జింటూ? ఏది ఇట్లా పెట్టు. ఇంకా చాలా పెట్టు. చాయ్ వేడి గరం చాయ్. నేనైతే 10 నిమిషాలతో అయిపోతుంది. నేను కూర్చుంటే 1 అవర్ కావాలి నాకు. టీవీ చూస్తూ కూర్చుంటాను, పిలవాల్సి వస్తుంది. పాప మీరు అయ్యా ఎంత ఘోరంగా అయిపోయిందో. ఇక్కడ ఒక ప్లాంట్ పెట్టేసి ఆపేద్దాం. అమ్మ అయితే కొన్ని ప్లాంట్స్ మా రూమ్లో పెట్టొచ్చా? అవి రూమ్లలో ఉండట్లేదు రా, సర్వైవ్ అవ్వట్లేదు. లాస్ట్ టైం పెట్టినవి ఇదయ్యి. ఇంకొకటి ఉంది. ఎంత క్యూట్ ఉందో ఇది. చూపించు ఒకసారి. ఇలా అట్లా చూపించకూడదు. ఇలా చూస్తుంటే నాకు ఎందుకో ఈ లోటస్ ఈ స్టోన్స్ అనవసరంగా ముందే పెట్టాము, మొత్తం సాయిల్ అంతా దీని మీద పడిపోయింది. ఇప్పుడు వాళ్ళు మొక్క నుంచి దూకి రోడ్డు మీద నడుచుకోవాలి గుర్తుందా? చెప్పడా? అక్కడ హౌస్ లో ఇక్కడ పెట్టద్దు అనుకున్నా జింటూ. అయితే ఎందుకు పెట్టాం? సక్యులెంట్స్ ఎక్కువ అంటే ఇంకా పెట్టేద్దాంలే దీంట్లోనే. చాలా ఇదేంటో గ్రీన్ హోమ్ లాగా ఉంది. ఇది నేను ఐకియాలో తీసుకున్నా, బట్ వర్త్ కాదు. క్యూట్ ఉంటుంది చూడడానికి, ఇంట్లో డెకరేట్ ఐటమ్స్ లా ఉంటది. నేను మా డాడీ టీ పాట్ లాగా ఉందని జోక్స్ వేసుకుంటాను. సక్యులెంట్స్ కి ఎప్పుడైనా వాటరు మనం సాయిల్ లో వేయాలి, దీనిపైన వేయకూడదు అన్నమాట. పైన వాటర్ ఫాల్ లాగా పెట్టచ్చు. అమ్మా దీంట్లో వాటర్ ఫాల్ లాగా వేయచ్చు కదా, నీళ్లు ఇలా పడుతూ ఉంటాయి, నీళ్ళు భలే ఉంటుందమ్మా. అది కరెంట్ తెచ్చుకొని పెట్టాలి ప్లేస్ అని. సో ఇక్కడ ఏం చేద్దాం జింటూ, నీకేం చెప్పా? ఇక్కడ సో ఇవేంటంటే ఫ్లవర్స్ అన్నమాట. ఏం ప్లాంట్? కలంచో కదా. సో కలంచో మమ్మీ కొన్ని ఫ్లవర్స్ పీకి దీంట్లో వేసింది. మన ఇంట్లో ఉండేది అవే కాబట్టి. అవును, మా మమ్మీకి అంతేం ఫ్లవర్స్ ఇష్టం ఉండదు అనుకోండి. ఫ్లవర్స్ ఇష్టమే కానీ మన ఇంట్లో ఫ్లవరింగ్ కి ఎప్పుడైనా ఎండ్ ఉండాలి. ఫ్లవర్స్ ఇష్టం ఉండాలి వాళ్ళు ఉంటారా? ఫారెస్ట్ లో గ్లాస్ ఉంటుందా? ఇంకేదో ఒకటి పెట్టాలి కదా. ఫారెస్ట్ అని ఎందుకు అనుకుంటావు? రోడ్ నుంచి నడుచుకుంటూ వస్తే వీళ్ళు ఇక్కడ నుంచి దూకి బుద్ధాన్ని మీట్ అవ్వాలి.
ఒకసారి డాడీ చూద్దామా? ఇవన్నీ వేయచ్చు కానీ ఇవి పాటు వేరే దానివి. పర్వాలేదు, కొన్ని కొన్ని ఇలా వేస్తే అక్కడక్కడ మట్టి కనిపించకుండా బాగుంటుంది. ఈ బొమ్మ ఎప్పుడు కొన్నాను తెలుసా? నా చిన్నప్పుడు. నా చిన్నప్పుడు కాదు నాన్న, నీ చిన్నప్పుడు కాదురా, నాది బీటెక్ ఫస్ట్ ఇయర్ లో మా ఫ్రెండ్ గిఫ్ట్ గా ఇచ్చింది. అప్పుడు ఇలాంటివి అంటే కొత్తగా రావడం అనమాట. అంత చిన్న గిఫ్ట్ 2001 లో 2001 లో బీటెక్ లో ఈ కాస్ట్ అడుగుతారా? మర్చిపోయా, మా ఇంట్లో ఇలాంటిదే ఉంది కానీ పెద్దది ఉంది. అక్కడ ఉంది కదా పెద్దది, అక్కడ ఉంది. బీటెక్ చదివేటప్పుడు మా పాకెట్ మనీ తక్కువ ఉంటది, ఇంతకంటే ఎక్కువ పెద్ద ఇవ్వరు గిఫ్ట్స్. అది అప్పుడు. ఇప్పుడు కాస్ట్ తగ్గాయి కానీ ఇది చాలా క్యూట్ ఉంది. 2 పార్ట్స్ తీసుకున్నాను కదా, దీంట్లో కింద హోల్ వాటర్ లీక్ అవ్వకుండా ఉండడానికి సిమెంట్ పెట్టేశాను. కొద్దిగా లోపల సాయిల్ వేసి అంటే మిక్స్ చేసిన సాయిల్ వేసి కొంచెం శాండ్ వేసి అంటే వాటర్ అంతా ఫుల్ చేశాను. తర్వాత ఇవి కాయిన్ ప్లాంట్ ఉంటుంది కదా, అది వేసాను. ఇది కొన్ని రోజులు మనం అబ్జర్వ్ చేసి గ్రోత్ బాగుండి ఎలా కేర్ తీసుకోవాలి, ఇవి వాటర్ స్టాగ్నెంట్ వాటర్ అవుతాయి కదా, ఎలా క్లీన్ చేసుకోవాలో తర్వాత ఒక వీడియో చేద్దాము. ఈ 2 ఇలా అరేంజ్ చేసుకున్నా. ఇదైతే భువన్కి బాగా నచ్చింది, చూసారు కదా. భువన్ కూడా ఎగ్జైట్ అవుతున్నాడు అది చేస్తూ ఉంటే. ఇలా పిల్లలతో ఇలాంటివి మినియేచర్ గార్డెన్ చేసి చాలా ఎంజాయ్ చేస్తారు. నెక్స్ట్ టైం ఏం చేస్తానంటే మినియేచర్ రిలేటెడ్ మనకి అవన్నీ దొరుకుతాయి కదా, చిన్న చిన్న స్మాల్ అవన్నీ హౌసెస్ అవన్నీ అవి తీసుకొని కిడ్స్తో చేయాలి. నేను ఎప్పుడైతే ఏది కొనలేదు, మీరు చూసారు కదా ఇక్కడ గార్డెన్లో ఉన్నవే. ఈ స్టోన్ ఒకటి తీసుకున్నా, మార్బుల్స్ తీసుకున్నా, బుద్ధ ఇంట్లో ఉంది. సో ఇలా అరేంజ్ చేశాను. వీడియో చూసారు కదా, మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మా మమ్మీ ఏమైనా వీడియోస్ పెడితే మీకు నోటిఫికేషన్ వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.